ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 16వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము కృష్ణపక్షము తిథి షష్ఠి జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:39 నుండి జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:02 వరకు. తదుపరి తేదీ కృష్ణపక్షం సప్తమి జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:02 నుండి జూలై 17వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 7:09 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:46 నుండి జూలై 17వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:50 వరకు. తదుపరి నక్షత్రం రేవతి కరణం గరజి జూలై 15వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 10:39 నుండి జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:53 వరకు. వణి జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:53 నుండి అదే రోజు రాత్రి 9:02 వరకు. ఇష్టి జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 9:02 నుండి జూలై 17వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:32 నుండి 2:12 వరకు. యమగంట కాలం ఉదయం 7:34 నుండి 9:13 వరకు. గుళికా సమయం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:59 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:31 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం రాత్రి 11:51 నుండి అర్ధరాత్రి 1:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 7:11. చంద్రోదయము జూలై 16వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:05 చంద్రాస్తమయము జూలై 17వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:50. సూర్యరాశి సూర్యుడు జూలై 16వ తేదీ సాయంత్రం 5:30 వరకు మిథున రాశి గుండా ప్రయాణించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రరాశి చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృత్తిపరంగా వృషభ రాశి వారికి ఈ రోజు ధనలాభం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో లాభం కోసం అనేక కొత్త అవకాశాలను పొందుతారు. ఆస్తికి సంబంధించి లేదా మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందే అవకాశాలున్నాయి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ రోజు ఫోన్ కాల్స్ ద్వారా కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందుకుంటారు. రోజువారి దినచర్యను ప్రతిరోజు కంటే కూడా ఈ రోజు మెరుగ్గా నిర్వహిస్తారు. ఈ రాశి వారు తమ యొక్క ప్రవర్తన మరియు వ్యక్తిత్వం కూడా సమాజం చేత ఈ రోజు ప్రశంసించబడుతుంది. సమస్యలు ఏమైనా ఎదురైతే నిరభ్యంతరంగా స్నేహితులతో పంచుకోవచ్చు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచన కలిగి ఉండండి. అవసరం అనుకున్న చోట మాత్రమే ఖర్చు చేయండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారుల మాటలకు లొంగవలసిన అవసరం లేదు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వేరొక ఉద్యోగం కొరకై ఈ రోజు అవకాశాలు దొరుకుతాయి. చాలా కొద్ది మంది మాత్రం ఈ రోజు అశాంతితో ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆందోళనకరంగా కూడా ఉంటారు. అయితే ఏదైనా పని చేసే ముందు ఆందోళనను విడిచిపెట్టాలి. ఈ రోజు కొన్ని కొత్త పరిచయాల వలన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. కష్టపడి పనిచేయటం ద్వారా అర్థవంతమైన ఫలితాలు పొందడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ముఖ్యమైన కొన్ని పనులను వాయిదా వేసుకుంటే కోపాన్ని నియంత్రించుకుని మాటలను అదుపులో ఉంచుకోవటం ద్వారా చాలా సమస్యల నుండి బయటపడవచ్చు. ఎవరితో కూడా ఘర్షణలకు గాని వాదనలకు గాని ఈ రోజు దిగకండి. అనవసరంగా ఎవరి విషయాలను జోక్యం చేసుకోకండి. అయిన వారైనా సరే అతిగా ఎవరి విషయాల్లోనైనా జోక్యం చేసుకోవడం వలన సంబంధాలలో దూరం ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం పొందిన తర్వాత కాస్త ఉల్లాసంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజు కాస్త నిరాశాజనకంగా ఉంటారు. కుటుంబ జీవితం గురించి ఈ రోజు కొంతమంది మీకు ఇచ్చే కొన్ని మంచి సలహాల కారణంగా మీరు మీ సంబంధంలో సంతోషంగా ముందుకు సాగుతారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి. చిన్న చిన్న ప్రతికూల విషయాలను ఎక్కువగా విస్మరించకూడదు. సంతానం యొక్క భవిష్యత్తుకు సంబంధించి పెరుగుతున్న కొన్ని సమస్యలకు ఈరోజు మీకు ఒక మంచి దారి దొరుకుతుంది. చదువులో బలహీనంగా ఉన్న విద్యార్థులు ఈరోజు మరింత కష్టపడవలసి ఉంటుంది. కష్టపడితే తప్పకుండా కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజు పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో మరియు వ్యాపార రంగంలో ఉన్నవారికి సమయం కొంత అనుకూలంగా లేదు కాబట్టి వారు ఆచితూచి నడుచుకోవటం చాలా మంచిది. పారిశ్రామిక వర్గాలకు చెందిన వారికి ఈరోజు విదేశీయాన ప్రయాణాలకై
చర్చలు ఉంటాయి. కొద్దిమంది వ్యాపారస్తులకు మాత్రం లాభ నష్టాలు సమానంగా ఉంటే మరికొంతమంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భూములు గాని ఆస్తులు గాని కొనుగోలు చేయాలనుకునే వారికి ఏమైనా అవాంతరాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభం కూడా లేకపోలేదు. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఉద్యోగస్తులు మాత్రం తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఉద్యోగాల్లో కొన్ని మార్పులైతే తప్పవు. ఉద్యోగస్తులకు పనిభారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ప్రస్తుతానికి కొన్ని పనులను పెండింగ్ లో ఉంచుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ రోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు చేసే ప్రయాణాలు కొన్ని కష్ట నష్టాలతో కూడుకుని ఉంటాయి కాబట్టి వీలైతే వాయిదా వేసుకోవాలి లేదా ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని శుభవార్తలను అందుకోవటం ద్వారా ఈ రోజుని సంతోషంగా ముగిస్తారు. ఉత్తర దిశగా కాకుండా ఈ రోజు పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే బయలుదేరే ముందు కాస్త జీలకర్రను గాని పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్లటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు ముఖ్యమైన పనుల మీద ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ధనియాలను నోట్లో వేసుకుని వెళ్లటం వలన కూడా ఆ ప్రయాణం విజయవంతమవుతుందని పెద్దల సూచన. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు అన్ని రకాల శుభప్రదమైన పనులు, వ్యాపారం, షాపింగ్, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. అబద్ధాలు చెప్పటం, క్రూరత్వం, జూదం ఆడటం, హింస వంటి పనులకు ఈరోజు దూరంగా ఉండాలి. బుధవారం రోజు ఓం బుధాయ నమః మరియు ఓం విష్ణవే నమః అనే మంత్రాలను వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరించుకోవటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.